చాలా సభల్లో చెప్తా ఉన్నా, చాలా సభల్లో ఇక్కడున్న వాళ్ళందరూ ఎంత వయసు ఉంటుంది? ఒక 22, 23 ఏళ్ళు, పార్టీక మాక్సిమం. 2019లో మీ వయసు ఎంత ఉండుంటాయి? నీ వయసు 20 ఏళ్ళు. ఇప్పుడు ఎంత వచ్చింది మీకు? పార్టీక 23, 24 ఏళ్ళు చేస్తుంటాయి. ఇంకొక 2029కి మీ అందరికీ 30 ఏళ్ళు చేస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఓటు చాలా విలువైంది. నాకేం సరదా చెప్పండి? మీ అందరి అభిమానం ఉంది. నాకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా చేతులూపి తగ్గేదే లేనో, లేదంటే కూర్చోబెట్టి నాకు లెక్క ఉంది, దానికి నాకు తిక్కు ఉంది, దానికి లెక్క ఉందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి శ్రీశ్రీని చదివింది దేనికి? దేవరకొండ బాలగంగాధర్ తిలక్ని చదివింది దేనికి? సగటు మనిషిలా ఉండిపోవడానికి పవన్ కళ్యాణ్ రాలా. సగటు మనిషిలా ఉండిపోవడానికి జనసేన పెట్టలా. సగటు మనిషి కోసం ప్రాణాలు తెగించి ఒక నయవంచకుడితోటి, ఒక గోండాతోటి, ఒక దోపిడీదారుడితోటి పోటీ చేయడానికి నేను ఇక్కడ మీ తరపున మీ గళమై, మీ గొంతై, మీ గుండె చప్పుడై. మీరు ఎన్ని నినాదాలు చేసినా, మీరు దశాబ్దం నుంచి సీఎం అని అరుస్తున్నారు. ఇంకా నా ప్రయత్నం జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కావాలి. మొదటి బాధ్యత అది మనకి. అది నెరవేర్చుకున్నాక మీ కోరిక ప్రకారం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఇస్తే అప్పుడు చూద్దాం. కానీ ఈ లోపు నేను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలి, నాకు తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏముంది అంటే, మీకోసం ఒక కూలీలాగా పనిచేస్తాడు, మీకోసం ముఠా కూలీలాగా పనిచేస్తాడు. ఒక భవన నిర్మాణ కార్మికుడు ఒళ్ళొంచి ఎలా పనిచేస్తాడో అలా పనిచేస్తాడు. మీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే నేను వస్తా. మన SEZలో మీకు అన్యాయం జరిగితే నేను వస్తా. మీరు మాట ఇస్తున్నాను ఈ రోజున మీకు. సుందరపు విజయ్ కుమార్ని, మన సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. బాధ్యతలు మేము తీసుకుంటాం.